ఇక నిఖిల్ గురించి చెప్పాలి. ఎలా అంటే ఎంత ఇంట్రెస్టీ ఉందంటే హ్యాపీ డేస్లో చూసిన ఒక హ్యాపీగా అటు ఇటు అల్లచిల్లర అబ్బాయినా చూసినట్టు. మీరు నమ్మండి, నా మాట నిజం, మీకు కూడా తెలిసే విషయం. ఇంతవరకు ఒక తెలుగు హీరో అలాంటి ఎక్స్ప్రెషన్స్తో రాలేదు. నేను అనుకుంటా మిగతా అన్ని భాషల్లోనూ ఒక సినిమా అంటే తెలుగు హీరో అనేసరికి కామెడీ చేయాలి, అది చేయాలి, మళ్ళీ గంతులేయాలి, సీరియస్గా మళ్ళీ ఫైట్ చేయాలి, అదే సీరియస్ ఫేస్ని మళ్ళీ కామెడీ చేయాలి, కామెడీ ఫేస్ని మళ్ళీ రొమాన్స్ చేయాలి, అన్నీ ఉంటాయి. కానీ ఒకే ఇంట్రెస్ట్తో ఒక ఫేస్తో ఒక లుక్తో నేను చూసిన కొన్ని ఎపిసోడ్స్లో ఎంత ముద్దొచ్చాడంటే, అది చూసారంటే ఒక అమ్మాయి దింపుతున్నప్పుడు ఇలా ఉంది ఫేస్ అంత అలా ఉంటాడు నిఖిల్ అనే విషయం. నిఖిల్లో అంత అంత గాఢత ఉంటుంది, అంత ఉంటుందనే విషయం నాకు ఇంకా అర్థం కాలేదనమాట. గాడ్ బ్లెస్ యూ నిఖిల్. అసలు నీకు సంథింగ్ ఇట్స్ వెరీ డిఫరెంట్. అసలు ఇలాంటి ఎందుకు ఎంచుకున్నందుకు, నువ్వు సుధీర్ నమ్మినందుకు చాలా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, సీరియస్ చెప్తున్నాను. బికాస్ యాజ్ అ డైరెక్టర్. అండ్ అభిషేక్ ఆ స్మైల్ ఆ పొట్ట అనుకోకండి, బట్ ఎంత ముద్దుగా చూడగానే మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది అమ్మయ్య అని. ఈ సినిమా గురించి కూడా ఒక సీక్రెట్ చెప్పేశాడు నాకు. అలాగా ఈ సినిమా ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, అంత సీక్రెట్ అంటే అంత ఓపెన్గా చెప్పేసే. 4 సినిమాలు ప్రొడక్షన్లు ఉన్నాయి, ఏమాత్రం ఫేస్లో టెన్షన్ లేకుండా నవ్వుతూ 4 సినిమాలు కూడా కంప్లీట్ చేసేసాడు. అన్ని సినిమాలు ఒక రేంజ్లో. నేను ఇంకో సినిమా టీజర్ చూశాను, అది కూడా బాగుంది. సో ఇట్లా అంటే వరుసగా అన్ని సినిమాలు కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా సింపుల్గా ఫినిష్ చేస్తున్నాడు. అంతే ముందు సినిమా అంటే మూవీ అంటే ప్యాషన్, తీయాలి, ఎక్కువ సినిమాలు తీయాలి. యాజ్ అ ప్రొడ్యూసర్గా తను ప్రొడ్యూసర్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు తెలుసు ఎందుకు స్టార్ట్ అవుతాడో చెప్పాడు. అవన్నీ షేర్ చేసుకున్నాడు తను, ఎందుకు తను చేయాలనుకుంటున్నాడు, ఎందుకు సినిమా మూవీ చేయాలనుకున్నాడు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.